ధనుష్‌ని దేవుడే కాపాడాలి. ధనుష్‌కి వ్యతిరేకంగా మహిళా సైన్యం గుమికూడింది. నటి నయనతారపై నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన డాక్యుమెంటరీకి సంబంధించి కొత్త వివాదం తలెత్తింది. డాక్యుమెంటరీలో కొంత భాగం నయనతార ప్రేమ జీవితానికి సంబంధించిన ఫుటేజీని కలిగి ఉంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార నటించిన 'నామ్ రౌడీ తాన్' సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో ఆ సినిమా షూటింగ్ వీడియోను వినియోగించుకునేందుకు ధనుష్‌ను అనుమతి కోరారు. 2 ఏళ్లు గడిచినా ధనుష్ అనుమతి ఇవ్వలేదు. నయనతార వ్యక్తిగత సెల్‌ఫోన్‌లో తీసిన ఫుటేజీని డాక్యుమెంటరీలో చూపించినందుకు ధనుష్ 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని నోటీసు పంపినట్లు కూడా నయనతార తెలిపింది. నయనతారను అనుసరిస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ధనుష్‌పై దాడి చేసిన నటీమణులు ధనుష్‌పై ఇంతకుముందు రకరకాల ఆరోపణలు వచ్చాయి. కానీ వీటికి సరైన ఆధారాలు లేవు. ప్రస్తుతం నటి నయనతార ధనుష్‌పై బహిరంగంగా అనేక నేరాలను మోపింది. మరియు ధనుష్ సినిమాల్లో ఇతర నటీమణులు కూడా నయనతారకు మద్దతు తెలిపారు. 'మేరియన్'లో నటించిన నటి పార్వతి తిరువోతు నయనతార పోస్ట్‌పై ఫైర్ ఎమోజీతో వ్యాఖ్యానించారు. అలాగే 'నయ్యాండి'లో నటించిన నస్రియా, 'వడచెన్నై'లో నటించిన ఐశ్వర్య రాజేష్, 'త్రీ'లో నటించిన శృతి హాసన్, నటి ఇషా తల్వార్, 'కోడీ'లో నటించిన అనుపమ పరమేశ్వర్, అన్నాబెన్, అంజు కురియన్, మంజిమా మోహన్, ఐశ్వర్య లక్ష్మి, అతిథి బాలన్ వంటి నటీమణులు ఉన్నారు. ఈ పోస్ట్‌కి కూడా సహకరించారు. ఇది వ్యూవర్స్.